తత్రైవ సలిలमध्ये తాపించదళప్రపంచశుషుమాభాం శ్యామలకంచుకలసీతాం శ్యామాం విదుబింబడంబరహరాస్యాం. ఆ విమర్శ వాపియందే నీటి మధ్య ఉండు కానుగ ఆకుల సమూహము యొక్క కాంతి వంటి కాంతి గలదియు, పచ్చని రవిక చేత ప్రకాశించినదియు, మధ్య యవ్వనము గలదియు, చంద్రబింబము యొక్క గర్వమును పోగొట్టు ముఖము గలదియు, అనగా చంద్రబింబము కంటే సౌందర్యము గలదియు అయిన ఆ దేవతకు నమస్కరించుచున్నాను. ఆభుగ్నమశ్రుణచిల్లీ హసితాయుగ్మశరకార్ముక విలాసాం మందస్మితాంచితముఖీం మణిమయతాటంకమండితకపోలాం. చక్కగా వంకరైన నునువైన కనుబొమ్మల చేత నవ్వబడిన మన్మధుని విల్లు యొక్క చెక్కదనము గలదియు, చిరునగువు చేత సుందరమైన ముఖము గలదియు, రత్న ఖచ్చితమైన కర్ణాభరణముల చేత అలంకరింపబడిన చెక్కిళ్ళు గలదియు అయిన ఆ తల్లికి నమస్కరించుచున్నాను. మన్మధుని యొక్క విల్లు యొక్క చక్కదనము గలదియు అంటే అక్కడ ఆ దేవి యొక్క కనుబొమ్మలు మన్మధుని వింటి కంటేను సౌందర్యమైనవి అని భావము. కురువిందతరణి నిలయాం కూలచలస్పర్ధి కుచనమన్మధ్యాం కుంకుమ విలప్త గాత్రీం కురుకుళ్ళాం మనసి కుర్మహే సతతం. కెంపులు చెక్కిన పడవయందు ఉన్నదియు, కలువ పర్వతములతో పోటీ పడుచున్న స్తనముల చేత వంగిన నడుము గలదియు, కుంకుమ చేత పూయబడిన శరీరము గలదియు అగు కురుకుళ్ళాయను దేవతను ఎల్లప్పుడూ మనస్సునందు ధ్యానించుచున్నాను. వత్సాలోత్తర భాగే భానుమయం వప్రమాశ్రయే దీప్రం మద్యం తు విఫలమనయోర్ మన్యే విక్రాంతమాతపోత్కారం. ఆ అహంకారమయ ప్రాకారమునకు పై భాగమునందు ప్రకాశించుచున్న సూర్యమయమైన ప్రాకారమును సేవించుచున్నాను. విశాలమైన తేజమయమగు ఎండల యొక్క కాంతిగల ఆ అహంకారమయ ప్రాకారమునకు భానుమయ ప్రాకారమునకు గల మధ్య భాగమును ధ్యానించుచున్నాను.